అప్పు చేసి ఫీజు కడుతుంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించాల్సిన వాళ్ళు వాడు ఆడదాదండి ఏడదాదండి అని చేసి హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ బట్ ఐ హ్యావ్ నో మనీ డిపెండ్ ఆన్ యువర్ ఫాదర్స్. ఎక్కడ కష్టించి పని చేయడం ఒక వరం అనుకోవాలి తప్ప దేనికి కూడా ఈ రోజున పరిస్థితులు ఎట్లున్నాయంటే దారుణంగా తల్లిదండ్రులు ఫీజులు కట్టని పరిస్థితి. తోటోడు తొడ కోసుకుంటాని ఒకడు మెడ కోసుకుంటాడు. వాడు పీకలేని వాడికి ₹1,00,000 ట్రక్కు టై చేసుకుంటాడు. గవర్నమెంట్ స్కూల్ ఇంటి పక్కనే ఉంది, వాడు పంపాడు. ఎందుకంటే వీడికి ఏబిసిడి సిస్టమ్ ఎక్కడ లోపిస్తుంది అంటారు? సిస్టమ్ సమాజమేనే ఉంది. అంటే సిస్టమ్ అంటే డబ్బు కాదు, అవగాహన లోపం. అంటే పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ అవగాహన లోపం. అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్ దట్ ఐ హ్యావ్ నో ఆన్సర్. ఎందుకంటే ఐ కుడ్ నాట్ షుడ్ బి దట్ యువర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, చదువుకున్నోడు ఒకటే. చదువుకున్నోడికి ఏంది, ఒక ఏలు ముద్ర వేస్తే వాడితో మోటోడిది అయిపోద్ది. కానీ చదువుకున్నోడికి 3 సార్లు అడుగుతుంది. వీడు చెప్పు తీసి ఏలు తీసి ముక్కు దగ్గర పెడతాడు. వీడేంది తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు అయిపోతుంది కదా. మరి వీడు ఎట్లా వీడు వాడికి చెప్పాలి. వాడు చెప్పడు, ఎందుకంటే వాడు ఆడపోతే నాకు ఎందుకు, వాడి పిల్లలు ఆడు. ఇప్పుడు మీరు ఈ 10 ఏళ్ళు స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చేంజ్ అవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్? ఏదైనా చేంజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు చేంజ్ కాలేదంటే ఇప్పుడు రోజు ఒకే కూర తినలేం కదా. రోజు చికెన్ మటన్ తినలేం కదా. అప్పుడప్పుడు గోంగూర పచ్చడి అదే తినాలి. ఇవాళ ఏంటి పరిస్థితి, చేంజ్ కాకపోతే ఇక నేనే దిక్కు నేనే అన్నట్టుగా వాడు ఎక్కడ చూసినా కానీ ఇక వాడిదే కదా పెత్తనం. ఇప్పుడు ప్రతి రేట్లు పెరిగినాయి. ఇవాళ నేను కటింగ్ చేసుకుంటే ఎంత వస్తాయి, ఖమ్మంలో చేసుకుంటే ఎంత 200, 100, 150, మా కాడ 70, 80. సాయంత్రం 500 వచ్చేసరికి ఇది వేయడం సరిపోతాయి. ఖర్చులు వాటి వేయడం సరిపోవు కనుక ఎంత కష్టపడి పని చేసినా కానీ ఇక చింతకుంట కాడ తెల్లారినట్టే ఉంది మా పరిస్థితి. ఎందుకంటే అది ఉన్నోడి దగ్గర దోసుకున్నోడి దగ్గర. ఇప్పుడు కేంద్రం గురించి చెప్పారు. స్టేట్ పరిస్థితి ఏంటి? స్టేట్లో బీఆర్ఎస్ చేంజ్ అయిన తర్వాత బెటర్ అనిపిస్తుందా? బెటరే. ఎందుకు బెటర్ అంటామేమో, చదువుకున్న వాళ్ళంతా గోసి కూడా లోన కడ్డారి లేకుండా తిరుగుతున్నారు. ఎందుకని అడుగు. వాడు మాయల పకీరు. ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకు మాయల పకీరు అంటే తాగుబోతాడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు రావు. వాడు ఏం చేసిండు, 9 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళందరినీ ఎంఏలు పీజీలు చేసిన వాళ్ళని వెనక్కి దొక్కేసి ఏం ఉద్యోగం ఇవ్వకుండా షుగర్ జబ్బు వచ్చి 60 సంవత్సరాలు ఉన్నోడికి మళ్ళీ ఎందుకు 3 సంవత్సరాలు అంటగట్టిండు. అంటే ముసలోడికి ఇప్పుడు వయసు పెళ్ళని అంటగడితే దాడి సంసారం చేస్తారు, దాంతో చేయడు కదా. మరి వాడిని ఎందుకు అంటగట్టిండు 3 సంవత్సరాలు? వాడు 1,00,000, 2 లక్షలు చేసుకుంటే ఈ రోజు నా మిస్సెస్ ఎంఎస్సీ బీడీ చేసింది, ఆమె టాపరు, ఆమెకి ఏ ఉద్యోగం లేదు, 10 ఏళ్ళు వెనక్కిపోయింది కదా. అదేదో నువ్వు రిటైర్మెంట్ అయిన వాడిని వాడిని పక్కన పెడితే అది అయిపోవు. ఆమె డిఎస్ఏ గురుకులనే ఏదో కొట్టేది. నువ్వు మెరిట్ ఉన్నోడికి నువ్వే కోర్టుకి వేస్తుంటే, నువ్వే చదివించుకుంటుంటే, నువ్వే అన్నీ అంటుంటే, నువ్వు మరి వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగం అయిపోతే ఇప్పుడు ఏమో వయసు అయిపోయింది, ఏం చేయాలి? కష్టపడి చదువుకున్న అమ్మాయి ఊహని లేకుండా చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? 9 ఏళ్ళు వెనక్కి పంపేటువంటి మాటల. అంటే 1వ తరగతి కానీ 9 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు కొడుకు చేతికి వచ్చిండు, 9 సంవత్సరాల బిడ్డ చేతికి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? 1,500, 2,000, 5,000కి ఉద్యోగాలు చేసి వాళ్ళని లక్షల ఫీజు కట్టి ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి కదా. ఇప్పుడు వచ్చిండు సరి చేసే నాయకుడు, సరిగా వచ్చిండు. చేయగలుగుతాడా? ఆ క్యాపబిలిటీ ఉందా? వాడి దగ్గర ఉంది. దమ్మున్న లీడర్, దమ్మన్ లీడర్. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఎప్పటికైనా కానీ అది పాడికుండ లాంటిది. ఇవన్నీ రేపు వస్తాయి పోతాయి. ఒలుపులకి ఇచ్చిగాడు వస్తాకి ఇద్దరు తెస్తుండే, ఒలుపులు అన్నారు, సలుపులు అన్నారు, ఉల్లిగడ్డ కారనాడు దెబ్బలు దిగుతుంటే మాసం కొరనాడు పులపుల సలసల. ఎందుకండి ఇవన్నీ? అవునా కదా. అంటే 2,000, 1,000 రూపాయలు తీసుకుని ఓటేయటం కాదు. అక్కడ కావాల్సింది ఏంటంటే మనకు అనుకూలంగా మనకు మంచి మేలు చేయగల నాయకుడు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాడిని ఎన్నుకున్నాం అనుకో, వాడు కొన్ని కానీ 10 ఏళ్ల నుంచి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. అసాధ్యం కాని పనులు కూడాను సాధ్యం చేసి చూపించాం. మోడీ వల్లనే అయిందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఓటేయమంటున్నారు. ఏమైంది? ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడుల తెగపట్టమా? ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నవాడు ఆర్టికల్ 370 కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఇవన్నీ ఒక క్రిస్టియన్ వాడు ఎవడు చొలిగిపోతాడు, నిన్నేమో నరే అంటున్నా, వరే అంటున్నా. వాడిని ఎందుకు నువ్వు బేస్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే, అరే వాడు పగవాడిని ప్రేమిస్తుండు, తాగుబోతుడిని ప్రేమిస్తుండు, ప్రతి వాడిని ప్రేమిస్తుండు కదా. నువ్వు వాడి మీదకి పోయి నువ్వు వాడిని కొట్టడం, చేయటం, తిట్టడం, నీ తిప్పలు నువ్వు పడు. నీ పోనీ నీ కాళ్ళ కానీ నేను గుంజుకోవట్లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు అందరినీ సమానంగా చూసుకోవాలి. ఎప్పుడు ఇది
మన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నీ ఒక్కడికి ఇచ్చిండు హక్కు. వాళ్ళు కొట్టరా ఈండు కొట్టరా ఆడలరు చేయరా ఏడలరు చేయరా. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అరే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్నారు కావాలి. ఎవరు? దేని ధర్మం అంటే ఇప్పుడు నేను నిన్ను పట్టుకుని కొడితే ధర్మం అది? నువ్వు ఏ రైట్స్ లేకుండా ఏడొచ్చి నువ్వేదో పత్రిక పెట్టుకున్నావు, నువ్వే రైట్స్ లేవు నీకు కనీసం చెప్తున్నా. నువ్వు ఇక్కడ మనం నడు రోడ్డు మీద నిలబడి ఏదో తాత్కాలిక మాట్లాడుతున్నావు. మాట్లాడుకున్న దాన్ని దీన్ని బేస్ చేసుకొని ఇదే బేస్ అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీన్ని మనం ఏ రూట్లోనే తీసుకెళ్ళచ్చు. అవునా? మరి అట్లా న్యాయం ధర్మం ఎక్కడ న్యాయం ధర్మం? ఇప్పుడు లాయర్ అనేవాడు ఉండు. నాకు ఎల్ఎల్బి సీట్ వచ్చింది, అన్ని అబద్ధాలు ఆడాలి మోసం చేయాలి కాబట్టి, నీలాంటి కూడా మోసం చేయాలి కాబట్టి నేను ఎల్ఎల్బి చేయలేదు. ఎందుకు చేయాలి? అన్ని మోసాలు అబద్ధాలే కదా. మరి ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్కి పోదాం అనుకున్నాను, నలుగురిని బాగు చేద్దాం అనుకుంటే ఆ నలుగురు కూడా మాటినట్టు ఏంటంటే తోటోడు తొడ కూర్చుండే మెడ కూర్చుండే వాడు కూడా డైవర్ట్ అయిపోతున్నారు. అందుకని సమాజంలో ఎక్కడే ఉన్నా ఎవ్వడిని ఎవడు బాగు చేయలేడు. నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, కష్టపడాలి, నేను పని చేసుకోవాలి. ఎవడు కుటుంబాన్ని వాడే ఎవడు వత్తరో చేతరు ఏదో చేస్తారు అనేది అది కలాది. ఇక్కడ మీ సెగ్మెంట్ పరిస్థితి ఏంటి? ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిస్థితి ఈసారి ఎవరు ఎఫెక్ట్ చూపే అవకాశం? ఎవరు ఎఫెక్ట్ చూసినా ఎవడు ఏం చేసేది లేదు. అది తినోడి తింటాడో ఉన్నోడి ఉంటాడో వచ్చోడికి వస్తాడు. రైట్. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో బీజేపీకి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి ఉందా, కాంగ్రెస్కి ఉందా? కాంగ్రెస్కి ఉంటుంది. కాంగ్రెస్లో ఇప్పుడు ఇద్దరు టికెట్ కోసం పోటీ పడతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్, అట్లాగే బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్. ఎవ్వరు నిలబడ్డా కుక్క నిలబడ్డా కానీ కాంగ్రెస్కి అవకాశం. నేను చెప్తాను కదా ఇక్కడ నేను నిలబడ్డా నేనే గెలుస్తాను. ఎందుకు కాంగ్రెస్ మీద అంత గ్రిప్? ఎందుకని అంత గ్రిప్? ఎందుకంటే ఇసుకే ఆసారిపోయారు కదా. కానీ ఇప్పుడు ఆటో కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, కొంతమంది రైతులు కానీ రేవంత్ రెడ్డి 2 లక్షలు రుణమాఫీ చేస్తాను మోసం చేశాడు, ఆటో వాళ్ళకి అన్యాయం చేశాడు. ఓకే అన్నావు కదా. ఆటో వాడు ఇవ్వాలి కదా. వాడు 15 మంది లేకుండా పోయిండా? 4 in all. 4 in all అంటే నలుగురు మాత్రమే ఉండాలి. నువ్వు 15 మందిని ఎక్కించుకో, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లగాడిని నోటిపోయించాలా? ఇలా ఉక్రెయిన్ సైనికులు, రష్యా సైనికులు ఉన్నారు. 35,000 మంది చచ్చిపోయారు. 35,000 మంది భార్యలను, 35,072 మంది, 7,000 మంది, 7 లక్షల మంది పిల్లగాడిని ఎవడు చదవాలి? నీ వల్ల కదా బలే అయింది. నువ్వు హాయిగా ఉన్నావు కదా, నీ వల్ల పని అయింది కదా. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు చదవాలి, ఏం చేయాలి? అందుకనే ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఎప్పుడైనా 10-15 మంది లేకుండా పోతున్నారా? చెప్పు, నువ్వు చెప్పు. నలుగురిని ఎక్కించుకో, ఇంకో నలుగురిని ఎక్కించుకుంటారు. నువ్వు 10 ఆటో డ్రైవర్లు ఇవాళ ఏదో ఈ 2 నెలలు నెల రోజులకి ఇబ్బంది పడుతున్నావు కదా. ఇదివరకు నుంచి 15 మంది 20 మంది 30 మందిని తోలినావు కదా కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగినాయి. వాళ్ళకి ఏమన్నా మేము ఇచ్చినావా? నీ స్వార్థం కోసమే కదా. ఇవాళ వచ్చి నువ్వు ఇవాళ నాకు నడవట్లేదు అది అంటే ఇవాళ టెక్నాలజీ పెరిగింది. ఇంటికి 2 కార్లు ఉన్నాయి, ఒక స్కూటీ ఉంది, ఒక ఉచిత బస్సు ఇవ్వడం వల్లనే నాశనం అయిపోయాం. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల నాశనం అయిపోవాలి. ఇవి కూడా రేట్లు పెంచిండు. వాడు వెనక నుంచి వేస్తున్న సంగతి తెలియదు. కందిపప్పు పెంచిండు, పెసరపప్పు పెంచిండు, అన్నీ పెంచిండు. ఇవాళ ఏం పెరగలేదు, అన్నీ పెరిగినాయి. ఇది ఒక్కడే అయితే ఆడవాళ్ళు ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కుతున్నారు, బస్సు ఎక్కిపోతున్నారు దులుపుకొని. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత బిజినెస్ కూడా పెరిగింది. ఎలా పెరిగిందంటే నువ్వు బజార్కి వచ్చిన అనుకో, నువ్వు బొట్టు బిల్ల, రిబ్బన్లు, స్టెక్కర్లు, షంపినీసులు, దువ్యాన్లు, సూదులు, దప్పలాలు ఇవన్నీ వంటగలుగుతావు. పనిలేవు. నువ్వేం కొంటావు? కిరాణా కొట్టుకాడికి పోయి తీసుకుంటావు. ఏదైనా నీకు కావాలంటే ఆ చికెన్ కొట్టుకాడి, మటన్ కొట్టుకాడికి పోతావు. మరి వాళ్ళు వస్తే ఇంట్లో ఉన్న 500 1000 ఇదంతా అంత కోపం వస్తుంది అసలు. అంటే అన్ని విధాలకు కూడా ఎలా ఉందంటే బాగాలేదు, సిస్టమ్ బాగాలేదు. ఎందుకంటే ఇవ్వటం మంచిదే, ఇవ్వద్దు దాంట్లో. నువ్వు వాడి స్వార్థం కోసం ఇచ్చినవు, నీ స్వార్థం కోసం వాడి స్వార్థం కోసం ఇచ్చిండు. నువ్వు బాగుండి ఉండలేదు, నీ స్వార్థం కోసం నువ్వు ఆగొచ్చు కదా. నువ్వెందుకు పోతున్నావు? ఎగేసుకుని ఎందుకు కురుగుతున్నావు? పక్కన రావంటే నువ్వు 500 కూలి ఎదురు పెట్టుకొని పక్కన రావంటే నువ్వెందుకు పోతున్నావు? అట్లా పోవాలి. ఎందుకంటే ఇవ్వటం మంచిది. అన్నీ రాయితీ పేదోడు దనికడం లేదు కదా. ఇప్పుడు SC STలే బస్సులు ప్రయాణం అని లేదు కదా. అన్ని కులాల మరి అందరూ పోతున్నప్పుడు దీన్ని ఎవరు ఖండించడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నా భార్య పోతుంది, నీ పిల్ల పోతుంది, నీ భార్య పోతుంది, అందరూ బాగున్నారు. దీన్ని నువ్వు ఎలా ఖండిస్తావు? ఇప్పుడు నువ్వేమనుకున్నావు? 200 రూపాయలు నాకు నేను ఖమ్మం పోతుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు మేలకుండా ఆగి బండి మీద పోదాం అంటావు. ఇప్పుడు ఛార్జీ లేదు కాబట్టి నువ్వేంది దులుపుకొని 100 రూపాయలు జేబులు వేసుకొని వచ్చినావు. నువ్వు ఎక్కడ నువ్వు ఫ్రైడ్ రైస్ తింటావు, రోడ్లు వెంబడి తిరుగుతుంది, వేరే విషయం. ఆమె వెళ్ళి ఆ పని ఆమె చూసుకుని వద్దాం అవునా కదా. మరి అంటే 100 రూపాయలు మిగిలినట్టే, 200 ఖర్చు పెట్టినప్పుడు 100 రూపాయలు మిగిలినట్టే మన సేవని. ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకేందంటే గవర్నమెంట్ సొమ్ము మనం తినాలి, మన సొమ్ము వాడు తినాలి, వాడి సొమ్ము మనం తినాలి. ఇక్కడ తినే పరిస్థితులు ఎట్లనే తెలుసా? ఇదంతా కొంచెం దోసుకోవటం ఎక్కువైపోయింది కొద్దిగా గొప్ప. ఇలా ఎట్లేదన్నా 9 సంవత్సరాల్లో మాత్రం నష్టపోయినావు. చదువుకున్నాడు నష్టపోయిండు. అడగ 9 ఏళ్ళు వయసు నువ్వు తెచ్చేస్తావా? ఎవరు ఇస్తారు? ఎవరెవరు? మరి పరిస్థితి ఏందంటున్నా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ 9 ఏళ్ళు వాళ్ళకున్న పరిస్థితి ఏందన్నా. ఇప్పుడు వాళ్ళని ఎవరు బాగు చేయాలి, ఎవరు మార్చాలి?
ఇప్పుడు నా పిల్లలకి ఇద్దరికి నేను 2 లక్షల ఫీజు కడతాను. ఓకే. ఎంత బొచ్చు కొరిగితే ఫీజు కట్టాలి? 2 లారీలు బొచ్చు కొరిగితే కానీ ఏమన్నా ఓ 2 లక్షల ఫీజు కట్టగలను. అవును. మరి ఇప్పుడు ఎక్కడ తెచ్చి కట్టాలా? గవర్నమెంట్ పంపించడానికి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని ఇముడుకోలేరు, అరకొర వసతులతో వాడితే ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉండలేరు. చదువుకోవటానికి పోయినోడు, కష్టపడి పనిచేయడానికి పోయినోడు ఎక్కడైనా ఇమ్మడగలుగుతాడు. అవును, కష్టపడగలిగాడు. కష్టపడలేనోడు ఎక్కడా ఏం చేయలేదు. వాడు ఏంటంటే పెళ్లి చేసుకునే టైంలోనేమో చదువుకుంటున్నాడు, పని నేర్చుకోరంటేనేమో చదువు మానేసి తిరుగుతారు. వాడికి బాధ్యత, బరువు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించినోడు బాగుపడతాడు, వాడు సమాజంలో ఎవరినైనా బాగు చేయగలుగుతాడు, సమాజం బాగుపడుతుంది. ఇవాళ ఏంటంటే ఓన్లీ ఉరుకులు పెరుకులు, పై సోయింగ్ అంతా కూడా పరిస్థితి అయితే బాగలేదు. మరి మార్చగలిగే కెపాసిటీ ఎవరి దగ్గర ఉందంటే ఎవరి దగ్గర లేదు. అది మనకు మనమే మార్చుకోవాలి. థ్యాంక్ యూ.